ఎస్సీ వర్గీకరణతో అన్నదమ్ములా ఉంటున్న మాలలు మాదిగ కులాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ చిచ్చు పెడుతుంటే దానికి చంద్రబాబు దళితులకు మేనమామగా చెప్పుకునే జగన్ మద్దతు పలుకుతుండటం సిగ్గుచేటని, వర్గీకరణపై ఇప్పటి వరకు జగన్ నోరు మెదవకపోవడం విడ్డూరమని రాక్సన్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ధ్వజమెత్తారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాల సామాజిక వర్గంపై జరుగుతున్న కుట్రను దేశవ్యాప్తంగా తీసుకెళ్లి దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పుల ప్రేమ్బాబు, నెల్లి సూరిబాబు, కూసికొండబాబు, ఎమ్ముల సత్యబాబు, సలాది బాబులు, కాకర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా మరి నిర్వీర్యమైపోయినాయి. మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు. మరి దొంగ ఓట్లతో గెలిచారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు నిరంతరం మరి ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయన దొంగతనం బయటపడతానేటటువంటి ఉద్దేశంతో అతిపెద్ద వర్గమైనటువంటి దళితులందరూ కొట్టుకు చావాలి ఎస్సీ వర్గీకరణ పేరుతో అనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని తెరపైకి తేవడం జరిగింది. మిత్రులారా, మరి మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, దళిత సోదరులైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్. మిత్రులారా, ఆయన ఒక మాట చెప్పాలి కదా, ఎస్సీ వర్గీకరణ తప్పని. ఎక్కడ లేని కంగారు నీకెందుకని చెప్పాలి కదా మిత్రులారా. చెప్పలేదు. మిత్రులారా, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ನನ್ನ ಆತ್ಮೀಯ ದಲಿತ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾತಿ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ ಸ್ನೇಹಿತರೆ, ಮತ್ತು ಅವರು ದಲಿತ ಜನಾಂಗ ವಿರುದ್ಧ ಪಿತೂರಿ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ. ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಇದರ ವಿರುದ್ಧ ಹೋರಾಡಬೇಕು ಸ್ನೇಹಿತರೆ. ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಈ ದೇಶದಲ್ಲಿ ಅಸ್ತಿತ್ವದಲ್ಲಿ ಇರುತ್ತಿಲ್ಲ. ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಸಾಬ್, ರಾಹುಲ್ ಗಾಂಧೀಜಿ, ದಯವಿಟ್ಟು ಆಲಿಸಿ. ಇದು ಒಳ್ಳೆಯದಲ್ಲ, ಇದು ಒಳ್ಳೆಯ ಕೆಲಸವಲ್ಲ. ರಾಹುಲ್ ಜಿ, ದೇಶಕ್ಕಾಗಿ ಇದು ಒಳ್ಳೆಯ ಕೆಲಸವಲ್ಲ. ತೆಲಂಗಾಣ ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗೆ ಹೇಳಿ, తెలంగాణದಲ್ಲಿ కాంగ్రెస్ సర్కాರದ పతన అనివార్య. ఖర్గే సాబ్, పతన అనివార్య. రాహుల్ జీ, ఒక్కసారి చెప్పండి మీ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి, ఎప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వదిలేసి మోడీ గారు మరి ఎస్టీ వర్గీకరణ పట్టుకోవడం ఏమిటి? సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ పార్టీలన్నీ కూడా మరి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ వర్గీకరణ చేయడం మొదలెట్టారు. మిత్రులారా, అలాగే మరి మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా ఈ రాష్ట్రంలో అనేటటువంటి తెలుగు రాష్ట్రాలు అనేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇకనైనా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు, దళిత ప్రోటోకానిస్టులు అందరూ కూడా రోడ్డెక్కి శాంతియుత మరి అలాగే ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తారు.